మరి జనాభా పెరిగే కొద్దీ వారికి ఒక స్థిర నివాసం ఏర్పాటు కోసం రకరకాలుగా అన్ని చెరువులను కుంటలను మరి ఆక్రమించడం అనేది జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏదైతే మెట్ట ప్రాంతంలో చెరువులకు కుంటలకు నదులకు దూరంగా సుదూరంగా వాళ్ళ నివాస ప్రాంతాలు ఏర్పరచడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. అట్లాంటి చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచన చేయాలి. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లు బిల్డర్లు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఒక హంద్రి అంటే ఈరోజు 2009లో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా మరి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందో కళ్ళకు కట్టినట్లు ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు మరి మొన్నటికి మొన్న మన విజయవాడ ఏ విధంగా జలమయమైందో అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో మరి అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మరో వైనాడు కాకుండా మరో విజయవాడ కాకుండా ఈ కర్నూలు ప్రాంతాన్ని కర్నూలును కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఉంది. ఎందుకంటే ఈ హంద్రీలో దాదాపు 16 బిల్డింగులు ఇండ్ల నిర్మాణం చేసి మరి ధనార్జన ధ్యేయంగా అమ్ముకుంటున్నారు. యథేచ్ఛగా ఈరోజు అక్రమ నిర్మాణాలు పెట్టి బఫర్ జోన్ అంటే ప్రభుత్వ చట్టాలను ప్రభుత్వ జీవోలను ఉల్లంఘించి ఈరోజు అక్రమంగా వెంచర్లేసి ఈరోజును మరి సొమ్ము చేసుకోవడానికి మరి ఇంత ఆక్రమణలకు గురి చేస్తుంటే ఇంత పెత్తనం చేస్తుంటే మరి అధికారులు ఏమైనా నిద్రపోతున్నారా? ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టే రియల్ ఎస్టేట్లు బిల్డర్ పైన చర్యలు తీసుకోండి. ఈ ముఖ్యంగా ఈ కర్నూలు వరదమయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా కోరుకుంటున్నాం.